అభ్యున్నతికి పాటుపడిన దీనజన బాంధవుడు సమాజ స్థాపనలో భావి తరాలకు నిత్య స్ఫూర్తి ప్రదాతగా మహాత్మా జ్యోతిరావు పులే అని మాజీ ఎంపీ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. మహాత్మా జ్యోతిరావు జయంతి పురస్కరించుకొని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమాజంలో ఉన్న కుల, మత, ఆర్థిక అసమానతలను తొలగించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసరంబేటి విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, నాయకులు మైలారం రాజశేఖర్, సన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మొండెం బాబు, వినుకొండ ధనంజయ, అవధానం సుధీర్, మహిళా నాయకురాలు సుజాతమ్మ, కన్నెమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏప్రిల్ మాసం వాళ్ళు ముగ్గురే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో దశ దిశ నిర్దేశించే వ్యక్తి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, ఆంధ్ర రాష్ట్ర బహుడుగ బలహీన వర్గంలో యొక్క అభిమాన నాయకుడు, మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది కూడా ఈ నెలలోనే జన్మదినం జరుపుకోవడం నిజంగా చాలా సంతోషమైన విషయం. మరి యొక్క జ్యోతిరావు పూలే గారు మహిళలకు కూడా సమాన హక్కులు ఉండాలని, మహిళలు కూడా చదువుకోవాలని, మరి వితంతు వివాహాలని ప్రోత్సహించి ఆనాడు ఎంతోమంది సవర్ణ హిందువుల యొక్క తిరస్కారాన్ని కూడా చూరగొన్నాడు. అయినా తను అనుకున్న ఆశయాల్ని కొనసాగించాలని ఆయన సతీమణి బాయి పూలే గారు విద్యని మహిళలకు కూడా చేరదీయాలని తీసుకుపోవాలని చెప్పని ఆమె ఒక కంకణం కట్టుకుని ఆమె రాత్రుల బళ్ళు చెప్పడం కూడా మొదలుపెట్టింది. అంటే ఈ దేశానికి భార్యాభర్తలు జ్యోతిరావు పూలే గారు, అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు ఇద్దరు కూడా ఈ దేశానికి చేసిన సేవలు ఈ దేశ ప్రజలు కానీ, ఈ దేశంలో ఉండే నిమ్న వర్గాలు కానీ ఎవరు కూడా మర్చిపోయేదానికి అవకాశం లేదు. మరి ఆ నేపథ్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ గారిని, అదేవిధంగా జగజ్జీవనరావు గారిని, అదేవిధంగా పూలే గారిని, వాళ్ళ యొక్క ఆశయాల్ని, వాళ్ళ ఆదర్శాలని మార్గంగా తీసుకొని ఈ రాష్ట్రంలో బలహీన వర్గంలో వారికి పెద్దపీట వేస్తున్నారు. ఏ కార్యక్రమం తీసుకున్నా బీసీలకి సగభాగం ఇస్తూ ఉండరు. బీసీలని ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది, తెలుగుదేశం పార్టీ మీద ఉంది. వాళ్ళ ఓట్లు మనం వేయించుకోవడం కాదు, వాళ్ళని సరైన ఆర్థిక పరిస్థితిని తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాడు. మరి అలాంటి ముఖ్యమంత్రికి మనం అందరం కూడా అండగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మార్గనిర్దేశం చేసినటువంటి ముగ్గురు మహానుభావులు జన్మించినటువంటి మాసం. మరి దేశవ్యాప్తంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు కాదు, ఎప్పుడో 200 సంవత్సరాల క్రితమే ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతల్ని మరి రూపుమాపే విధంగా ప్రజల్ని మేలుకొల్పి ఈ సమాజంలో అందరూ భాగస్వాములే, వెనకబడినటువంటి వర్గాల్ని ప్రోత్సహించాలి, అదేవిధంగా ఆడవారికి విద్యను అందించాలి, వాళ్ళకి మరి సమాజంలో భాగస్వామ్యం కల్పించి పురుషులతో పాటు సమాన హక్కు కల్పించాలి. అదేవిధంగా అన్ని అప్పట్లో ఉన్నటువంటి మరి కొన్ని కట్టుబాట్లకి వ్యతిరేకంగా పోరాటం చేసి అందరినీ ఈ సమాజంలో భాగస్వాములు చేసి వెనుకబడిన వర్గాల వారిని మరి పైకి తీసుకొచ్చే విధంగా ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం పుట్టి మరి ఆ రోజే మరి వీళ్ళ గురించి ఆలోచించినటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ఒక మహానుభావుడు, ఒక గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే గారి జయంతి ఈరోజు మనం ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా మరి జరుపుకుంటున్నామంటే
అది ఆయన గొప్పతనం.